ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రాబోయే 24 గంటల్లో తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఈరోజు ఈ వీడియోలో క్లారిటీకి తెలుసు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అయితే ఈ యొక్క రాశి వారికి మరి విచిత్రమైనటువంటి సంఘటనల గురించి అలాగే ఈ రోజున మీ యొక్క ఆరోగ్యము విద్య ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మరి ఆలస్యం చేయకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు రామరాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9963017014. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు, అత్తకురుల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కారం అయితే వితిన్ 24 అవర్స్లోనే మీకైతే లభిస్తుందండి. మీ యొక్క ముఖ కౌళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ రోజున ఉదయం నుండి మీకైతే తెలియనటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా, అలాగే మీకు ఈ రోజున చాలా పాజిటివ్ వైబ్ నుండి పెరగబోతుంది అనమాట. అంటే నిద్ర లేచింది మొదలు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండడము, ఏదో ఒకటి సాధిస్తాను అనేటువంటి ధైర్యము అనేది కలగడము. కొంతమందికి ఇది ఒక హెచ్చరిక లాగాను కూడాను ఉండవచ్చు. అయితే మరి కొంతమందికి ఏమో ఇది అంతా కూడాను భగవంతుడు మనకే ఎందుకు ఇచ్చాడు ఈ విధంగా సంకేతంగా ఉండవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ రోజు నీ యొక్క రాశి వారికి మీకు కలిగేటువంటి అంటే మీ యొక్క గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా చాలా మంచి ప్రభావాన్ని అయితే చూపబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ యొక్క రాశిపై తన యొక్క దృష్టి అనేది ఉంచి ఎవరు అనేది మీ వారు ఎవరు మీ ముందు నటిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా తెలియపరిచే విధంగా చేయబోతున్నాడు. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈరోజు మీ యొక్క జీవితంలో అంతా కూడా తలకిందులు అయ్యేటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. అయితే ఆ యొక్క స్త్రీ మీకు తెలిసినటువంటి వ్యక్తి మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి వారు కావచ్చు, లేదంటే బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు. ఇలా మీతో చాలా వరకు కూడాను మధురంగా మాట్లాడేటువంటి వ్యక్తి అవ్వచ్చు. కానీ మీ యొక్క మనసులో ఉన్నది అంతా కూడా మీరు అనుకున్నట్లుగా ఉండదు కదా. ఆ యొక్క స్త్రీ ద్వారా మీకు ఈ యొక్క వార్త అనేది ఒక మాట కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా మీకు చేరుతుందన్నమాట. అయితే ఆ యొక్క విషయం అంతా కూడా విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడతారో మీకు అర్థం కాక నిశ్శబ్దంగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే భయపడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదండి. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మొదటి మీకు కాస్త కఠినంగా కనిపించినా కానీ చివరకు మీకు నిజము అనేది ఏంటి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. మీకు తెలిసినటువంటి మార్గం కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. ముగ్గురు వ్యక్తులు అంటే ఒక మగ ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ యొక్క పూర్వగతి చూసి అలాగే మీ కుటుంబంలో మీరు నిలబడడం చూసి మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారితో అసూయ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ ముగ్గురు యొక్క పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభం అవుతాయి తప్పకుండా తెలుసుకుందామండి. ఈ యొక్క మగ వ్యక్తి అనేది ఉంటారు కదండి. ఆ యొక్క మగ వ్యక్తి పేరు వచ్చేసి ఆర్ అనేటువంటి లెటరు, అలాగే ఎస్ అనేటువంటి లెటరు, కే అనేటువంటి లెటరు, ఇక వి అనేటువంటి లెటరు. ఈ యొక్క అక్షరాలతో ఏదో ఒకటి అయ్యి ఉండవచ్చు. ఇక ఆడ వ్యక్తుల పేర్లు వచ్చేసి ఒక లేడీ అనమాట. అంటే ఇద్దరు ఆడ వ్యక్తులు అనుకున్నాం కదండి. అందులో మొదటిగా ఆ యొక్క ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఎం ఆర్ అనేటువంటి లెటర్స్, లేదంటే ఎల్ ఇంకొక రెండవ ఆడ వ్యక్తి ఆ యొక్క పేర్లు అనేవి వచ్చేసి ఈ విధంగా ఈ యొక్క లెటర్స్తో అనేది ఈ యొక్క అక్షరాలతో మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఈ యొక్క పేర్లు ఈ యొక్క అక్షరాలు గుర్తుకొస్తే కనుక వారి యొక్క మాటల్లో ఇటువంటి విషయము అనేది మీరైతే 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఏం చెప్పలేకపోయినా కానీ మీ యొక్క మనసులో ఒక గందరగోళాలని పెంచాలని చెప్పేసి ఆరైతే ప్రయత్నిస్తూ ఉన్నారండి. కాబట్టి మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు అనేవి కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరైతే మీరుగా యొక్క గందరగోళాన్ని అయితే
మీకు బయటపడగలుగుతారు. అయితే రేపటి రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య అంటే అలాగే సమయం సాయంత్రం 5 తర్వాత ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే ఆ యొక్క సమాచారం అనేది మీకు వస్తుందండి. ఇది డబ్బు అలాగే కుటుంబము లేదంటే ఒక పని లేదంటే మీ యొక్క బంధం గురించి వచ్చే అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మరలా కదలబోతుంది అనేటువంటి ఒక సమాచారం అనేది మీకు వస్తుంది. ఇంకేదేమైనా కానీ ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే అందరికీ కూడా ఒకే సూచన అనేది కూడా చెప్పలేం కదండి. మీ యొక్క ప్లాన్స్ అందరికీ కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పాలి అంటే మీరు అనుకున్నటువంటి పని పూర్తయ్యే వరకు కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు బుధవారం కావడంతో తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, హనుమంతుల స్వామి వారి యొక్క ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీస అలాగే సిద్ధి వినాయకుని యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క శుభప్రదంగా మీకంటే చదవడం వల్ల కూడా స్వామివారిని దర్శించుకోవడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. కనీసం మీరైతే హనుమాన్ చాలీస జపించడం తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఓం గం గణపతియే నమః, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాలను అయితే 108 సార్లు జపించుకుంటూ ఉండండి. ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లడం కూడా చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున మీరు కొన్ని దానాలు అనేవి కూడా చేయడం వలన కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అంటే తెల్లని బియ్యము, కొద్దిగా పాలు, అరటి పండ్లు ఏదైనా కానీ దానంగా ఇవ్వడం అయితే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయని కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి విధంగా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఈ యొక్క చిన్న మంత్రము అలాగే ఒక చిన్న మాట మీ యొక్క జీవితాన్ని అంతా కూడా మార్చేయవచ్చు. అలాగే మీకు ఇచ్చేటువంటి యొక్క చిన్న లైక్ అనేది కొంతమందికి మన యొక్క వీడియోని షేర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. రీచ్ అవుతుంది, చాలా మంది వరకు ఉపయోగపడుతుంది. ఇంకా కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ అనేది ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక వీడియో అనేది కొనసాగిద్దాము. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీకు చాలా ప్రశాంతంగా ఉంటారు. లోపల కొన్ని ఆలోచనలు అన్నింటినీ కూడా మిమ్మల్ని అయితే తొలిచివేస్తూ ఉన్నప్పటికీ కూడాను మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే ఎవరినైనా కానీ నమ్మితే హృదయంతో నమ్ముతారండి. ఒక్కసారి మోసం అనేది తీస్తే తిరిగి మరలా వారి యొక్క మొహం కూడా చూడరని చెప్పాలి. మీకు స్వభావం అనేది అలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మళ్ళీ మీరైతే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి రోజులు కూడా ఉన్నాయండి. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 4, 8. ఇక ఈ 2 సంఖ్యలు కూడా ఈ రోజున మీకు శుభసూచకంగా కనిపిస్తున్నాయండి. ఫోన్ నెంబర్లు అయినా కానీ లేదంటే ఏదో ఒక సమయం ఎక్కడైనా కానీ ఈ యొక్క సంఖ్యలు అనేవి కనిపిస్తే అది అంతా కూడా ఒక మంచి సంకేతంగా ఈరోజు అయితే భావించండి. ఇక కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ, నీలం. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రంగులతో కూడినటువంటి వస్తువులను అయినా కానీ మీ యొక్క దగ్గర ఉంచుకున్నా కానీ బయటకు వెళ్ళడం అనేది మంచిదండి. ఇక అలాగే ఈ రోజు నా తూర్పు దిక్కు ప్రయాణం కూడా మీకు అంటే తూర్పు దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు సురక్షితంగా మీకు శుభప్రదంగా అనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ యొక్క దిశలో పని చేస్తే కానీ అంతా కూడా ఈ యొక్క దిశలో ఏవైనా కానీ ఒక మంచి పని ఆ యొక్క దిశకు సంబంధించిన ప్రయాణం కానీ మీకు మంచి ఫలితాలను అయితే తీసుకువస్తుందండి. ఇక అలాగే ఈ రోజున ఈ యొక్క చిన్న ప్రయాణం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం ఈ రోజు వరకు మంచిదండి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదంటే పని ఏదైనా ఆలయాల దర్శనాల కోసం చేసేటువంటి ప్రయాణాలు అయితే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఇక ఈ రోజున మీకు ఉదయం కొంచెం గందరగోళంతో మొదలవ్వచ్చు. కానీ ఏదైనా కానీ ఒక ఆలస్యం అనేది కావచ్చు, ఎవరో ఒకరి పేరు లేదంటే ఒకరి మాట మీ యొక్క మనసుకు తగిలేటువంటి ఒక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీ యొక్క పరిస్థితి అయితే పూర్తిగా తారుమారైపోతుంది. మొత్తంగా ఈ రోజున తప్పకుండా మీకు ఏదైనా కానీ ఒక అమ్మవారి యొక్క గుడికి అయితే తప్పకుండా వెళ్ళండి. దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం, లక్ష్మీదేవత ఆరాధన, దుర్గమ్మ కానీ లేదంటే మీకు ఇలా ఏ యొక్క అమ్మవారిని అయినా సందర్శించుకోవడం అయితే ఆ యొక్క ఆలయంలో చక్కగా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవడం కూడా మంచిదండి. మీకు మనసులో ఉండేటువంటి ఆ యొక్క భయాన్ని అంతా కూడా తొలగించుకోండి. అమ్మవారి యొక్క ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చుకొని మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరికలను అమ్మవారికి అయితే చెప్పుకోండి. ఇలా అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ యొక్క ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంఘటనల గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాల గురించి అయితే మీరు తెలుసుకున్నారు అంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడున్నా కానీ ఈ యొక్క చిన్న నిమిషం కూడాను సమయము అయితే తీసుకొని ఈ యొక్క వీడియోని అయితే ప్రశాంతంగా వినడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజు మీకు చెప్పబోయేటువంటి విషయం మీ యొక్క జీవితంలో చాలా మందికి అంటే ఒకరికి సరిపోవచ్చు, ఇంకొకరికి అయితే సరిపోకపోవచ్చు, ఒక హెచ్చరికలాగా కూడా ఉండవచ్చు. అయితే భగవంతుడు ముందు ఏదో ఒక విధంగా మనసుకు ఇచ్చేటువంటి సంకేతాన్ని చూపిస్తూ ఉంటాడండి. తెల్లవారైన తర్వాత మీ ఇంట్లో ఒక వింత వాతావరణం అనేది మీకైతే కనిపించవచ్చు. అంటే చిన్న విషయాలే పెద్దవిగా మీకైతే అనిపించవచ్చు అన్నమాట. మీ యొక్క మాటలు సాధారణంగా మొదలయ్యి చివరకు మనసులో భారంగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కొంతకాలంగా మీ యొక్క అడుగులను గమనిస్తూనే ఉన్నారు. మీరు ముందుకు వెళ్తున్నారు అంటే వారికి అంతా కూడా ఇష్టం అనేది
అనేది లేకపోవచ్చు, మీ ఇంట్లో మీ యొక్క మాటకు అనేది విలువ అనేది పెరగకపోవడం, మీ యొక్క మనసును మీ యొక్క పనులను క్రమంగా సెట్ అవుతూ చూస్తూ వస్తూ ఉండడము, ఈ విధంగా మీ మీద ఇతరులకు గౌరవం అనేది రెట్టింపు అవుతూ ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా చూసి ఆ యొక్క వ్యక్తులతో అసూయ అనేది పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మరి ఆ యొక్క వ్యక్తులు ఎవరు అనేసి మీరైతే మొట్టమొదటిగా ఈ యొక్క వీడియోని మొదట్లో చూసే ఉంటారు కదండి. ఆ యొక్క వ్యక్తుల పేర్లు కూడా మీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో మొదట్లోనే చెప్పాం కదండి, మీరు ఒకవేళ వినాలి అనుకుంటే మరలా ఒక్కసారి వినవచ్చు. అలాగే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పేసి అనుకున్నట్లుగా మీకైతే అనిపిస్తుంది కదండి. అంటే ఒక పెద్ద హాని కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి అనేటువంటి భావన అనేది మీకైతే కలుగుతుంది. మీ యొక్క మనసు బలహీనత పడాలి అనేసి మీరు ఏది కూడా సరైనటువంటి దారిలో వెళ్లకుండా ఉండాలి అనేసి ఆ యొక్క వ్యక్తుల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మీరైతే బాధపడవాలని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు కోరుకుంటూ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా తెల్లవారిన తర్వాత, అంటే ఉదయం 6 నుండి 10 గంటల మధ్య ఒక చిన్న విషయం అనేది పెద్ద గొడవగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు చెప్పాలి అనేటువంటి ఒక మాట, లేదంటే ఫోన్ కాల్, ఒక మెసేజ్ మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేసే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అంటే, అంత సులభంగా మీరు ఎవరిని కూడా నమ్మరు, అలాగే ఎవరిని ఎటువంటి బాధ అనేది పెట్టరు. కానీ మీ గురించి మీరు, ఎందుకంటే మీ పైన దైవబలం అనేది ఎక్కువగా ఉంది, అలాగే మీరు చేసినటువంటి ఒక మంచి పనులు కూడా ఎక్కువగా యొక్క భగవంతుడు మీకు అన్ని వేళలా కూడాను రక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటున్నాడండి. ఇటువంటి విషయాలను మర్చిపోకండి. కాబట్టి మీరు చాలా బలంగా ధైర్యంగా ఉండండి. ఎవరు ఏంది అనేది చెప్తే అది అంతా కూడా నమ్మకండి. అలాగే ఎవరు ఏ విధంగా నటిస్తున్నారు ఏంటి అనేది ఆలస్యమైన కానీ మీరైతే స్పష్టంగా తెలుసుకునేటువంటి, అంటే మీకు ఒక మంచి జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున కొంచెం కోపాన్ని అనేది తగ్గించుకోండి. అలాగే ఆ యొక్క వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక నిజము అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక పెద్ద వెలుగులాగా మారవచ్చు. ఆ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వభావం అనేది మీరైతే తెలుసుకోగలుగుతారు. ఒక మంచి భారమైనటువంటిది కానీ, లేదంటే ఏ విషయమైనా కానీ మీ యొక్క మనసును పూర్తిగా కదిలిస్తుంది. అలాగే ఈ రోజున కులదేవతారాధన అనేది మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. మీ యొక్క ఇంటి పెద్దలు ఎప్పుడో కూడా భక్తులతో పూజించిన కులదేవతను అయితే మీరు ఒక్కసారి అయితే గుర్తు చేసుకోండి. అలాగే వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో రైతులకు, విద్యార్థులకు ఈ రోజున అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. మరి చిన్న చిన్న మాటలను మనసును తీసుకోలేకపోవడం మంచిదే. కానీ మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క సంఘటన కూడా మీకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలే ఉన్నాయండి. అది అంతా కూడా ఏ రంగానికి సంబంధించినటువంటి వారికైనా కావచ్చు. మరి ఈ విధంగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే కొన్ని శుభవార్తలను విన్నప్పుడు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండడం కూడా సహజము. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఆ యొక్క మార్పులు కొంచెం జాగ్రత్తగా పాటిస్తేనే సరిపోతుందండి. ఇక అలాగే ఈ రోజున తెల్లని బియ్యము, తెల్లని పాలు, అంటే పెరుగు, అరటిపండు, ఇటువంటివి అన్నీ కూడా పేదవారికి దానంగా మీకు అయితే ఇవ్వడం కూడా చాలా శుభప్రదంగానే ఉంటుందండి. ఇక తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.